గురువుగారు, నాకు చిన్న సందేహం ఉంది, అడగచ్చా? అడగండి, పర్వాలేదు. విగ్రహం సిద్ధమైంది, రమ్మన్నారు. ఇంతలోనే విగ్రహం లేదంటున్నారు. అసలు ఏది నిజమంటారు, ఏది అబద్ధమంటారు? ఈ ధర్మ సందేహం నాకు కూడా ఉందండి, కానీ జవాబు మాత్రం నాకు కూడా తెలీదు. ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహానికి మెరుగు పెట్టడానికి మహేంద్ర గారి ఇంటికి తీసుకురావడం మన ఆనవాయితీ. మెరుగు పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళడం కూడా మన ఆనవాయితీ కదా. కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటన మాత్రం జరగలేదు. ఇప్పుడు కొత్తగా జరిగిందంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. నాకు కూడా ఏదో కీడు శంకిస్తోందయ్యా. ఎందుకంటే అందరి మొహాల్లోనూ ఏదో తెలియని లోటు కనిపిస్తోంది. వాళ్ళ మాటల్లో ఏదో తడబాటు కనిపిస్తోంది. అంటే అమ్మవారి విగ్రహం ఏదో సమస్యల్లో ఉంది. అయ్యయ్యో, అలా అయితే అమ్మవారి విగ్రహమే లేకుండా మనం ఉత్సవం ఎలా జరిపిస్తామండి? ఊరి వాళ్ళకి మన మొహం ఎలా చూపిస్తాము? మంచికైనా చెడుకైనా ఆ అమ్మవారే మూలం. ఇక అన్నీ ఆ అమ్మవారే చూసుకుంటారు. అంతకు మించి మనమేం చేయగలం? సరే, పదండి. కాదంబరి, ఇప్పటికి అబద్ధమైతే చెప్పగలిగారు, కానీ రేపు దాన్ని నిజం చేయాలి. లేకపోతే అబద్ధం చెప్పి మోసం చేశామని మరొకసారి తలదించుకోవాల్సి వస్తుంది. అవును డాడ్, అసలు మనం ఎందుకు అబద్ధం చెప్పాలి? నిజమే చెప్పాల్సింది. నిజం బయటికి చెప్పొచ్చురా, కానీ ఆ నిజంతో పాటే పరువు కూడా బయటికి వెళ్ళిపోతుంది. పోయిన అమ్మవారి విగ్రహం తీసుకురాకపోతే అప్పుడైనా ఈ పరువు పోతుంది కదా డాడ్. ఏంటండి వీడు పరువు ప్రతిష్టలంటే ఏమనుకుంటున్నాడు? ఆస్తి పాస్తుల కన్నా ఎంతో విలువైనవి. నోరు విప్పి ఒక్కసారి ఆ దొంగతనం గురించి నిజం చెప్పుంటే వెంటనే ఆ వార్త ఊరంతా కోడై కూసేది. మన పరువు నడివీధిలో ఉన్న మట్టిలో కలిసిపోయి ఉండేది. కాంచన, సమస్య చూస్తే బలంగా బిగుసుకునేలా ఉంది. పూర్తిగా బిగుసుకునేలోపే మనం ఏదో ఒకటి ఆలోచించాలి, లేకపోతే ఆ ఉచ్చులో మనం బలైపోతాం. ఏమండి, అనవసరంగా కంగారు పడకండి. మనం కంగారు పడితే ఆ కంగారే మనల్ని అందరి ముందు దోషులుగా నిలబెడుతుంది. మీరు సైలెంట్గా ఉండండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారమ్మా? అదే మాకు కూడా అర్థం కావట్లేదన్నయ్యా. చేసేదేముంది, పోయిన ఆ విగ్రహాన్ని తీసుకురావాలి. ఎక్కడున్నా ఆ విగ్రహాన్ని కనిపెట్టాలి. అవును తారక్ సార్, ఇప్పుడు ఇంటి గౌరవ మర్యాదలన్నీ అమ్మవారి విగ్రహం రూపంలో కొలువై ఉన్నాయి.